జై తెలంగాణ. జై తెలంగాణ, జై జనసేన. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నామని కొంతమంది సంతోషపడుతారు. కానీ ప్రెస్ మీట్ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు ఏంది తెలంగాణ గడ్డ మీదకి ఏ విధంగా అడుగు పెట్టబోతున్నాం, ఈ రోజు ఆపిర్రు, రేపు ఆపుతారు, ఎల్లుండి ఆపుతారు. కానీ పవన్ కళ్యాణ్ గారి మాట ఏ విధంగా ఆయుధం లెక్కుందో దానికి ఈరోజు ప్రెస్ మీట్కే మీరు అందరు చూసిర్రు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎంతమంది ఆ ప్రెస్ మీట్ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నామని చూపించారు తెలంగాణ బిడ్డలు అనేది అందరు చూసిర్రు. పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటామని చెప్పి తెలంగాణ బిడ్డలు అనట్లేదు. కొంతమంది పెయిడ్ బ్యాచ్ లాగా తయారై వాళ్ళు మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటామని చెప్తారు. మేము కూడా ఇదే గడ్డ మీద పుట్టిన తెలంగాణ బిడ్డలము. పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవడానికి ఫస్ట్ మీరు గద్దరన్న లాంటి వాళ్ళ స్ఫూర్తిని ఒకసారి ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ రోజు ఏ విధంగా గద్దరన్న మాట్లాడండి అనేది మనందరికీ తెలుసు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నిలబడి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య గారి మాటల్ని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా యాదికి తెచ్చుకుంటూ అనేది యావత్ తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద మన తెలంగాణ గురించి మాట్లాడడం అనేది అది ఏ విధమైన అది సంకేతం ఉంటుందో మన అందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ ప్రజల ఓట్లు సీట్లు అని చాలా మంది నాయకులు భయపడతారు. మేము ఇక్కడ తెలంగాణ అంటే మాకు ఓట్లకు ఇబ్బంది అవుతామని. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నిలబడి కూడా జై తెలంగాణ అంటాడు. అదేవిధంగా నా అన్న గద్దరన్న అని చెప్పేసి అదే ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నిలబడి గర్వంగా చెప్తాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి విధానం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా ఆయనకు ఒక పేరు అంటుంది. ఆయన జాతీయ భావజాలాన్ని కలుగున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారిని 10 మంది కొంతమంది జమకూడి మేమందరం తెలంగాణలో అడ్డుకున్నామంటే అది తెలంగాణ ప్రజలు అడ్డుకున్నట్టు కాదు, కొంతమంది పేడి బ్యాచ్ అడ్డుకున్నారు. మేము కూడా గిదే గడ్డ మీద తెలంగాణ పోరాటం చేసినాం, తెలంగాణ కోసం కొట్లాడినాం. మా మీద కూడా ఎన్నో కేసులు అయినాయి. అవన్నీ భయపడకుండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాయితీ కలిగినోడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణలో ఎక్కడ ఎలాంటి దాచుకోలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వెంట మేము నడుస్తున్నాం. అంతే, నిజాయితీ కలిగిన వ్యక్తి నెంబర్ మేము నడుస్తున్నాం అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. మరొక విషయం, పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటామని చెప్పి మీరు మాట్లాడుతుండొచ్చు. అదే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డ మీద పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ అని మేము తెలంగాణ బిడ్డలుగా గర్వంగా చెప్తున్నాం. కొంతమంది పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసిండని చెప్పి మాట్లాడతారు. వాళ్ళందరికీ సూటిగా ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసిండా, పవన్ కళ్యాణ్ గారు ఆ భూమిని కొనుగోలు చేసిండా అది తెలుసుకోవాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేయాలనుకుంటే ఆ రోజున ఆయన సినిమాలలో స్టార్డమ్ ఉన్నప్పుడు ఈ మాదాపూర్ ఏరియా పవన్ కళ్యాణ్ గారు ఇంటి చుట్టుపక్కల అంతా అడవిగా ఉండేది. ఆయన ఇలాంటి మెయిన్ ప్లేస్లనే ఎంత అంటే అంత కబ్జా చేస్తాడు, కబ్జా కోర అయి ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అవినీతి ఆరోపణలు ఇరికించాలని చెప్పి మీరు ట్రై చేస్తున్నారు. అదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే 10 రూపాయలు జేబులోకి ప్రజలకు పంచిపెట్టారు తప్ప పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల దగ్గర దోచుకునే వ్యక్తి కాదు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు ఆయన యాడ్స్ చేస్తే కోట్ల రూపాయలు వచ్చేది. కానీ ఆ యాడ్స్ కూడా చేయకుండా ప్రజలను తప్పుదో పట్టించొద్దనే ఒకే ఒక్క ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల తరపున నిలబడు. ఆయన కోట్లు సంపాదించుకోలేక కాదు, ప్రజల్ని మోసం చేయాలనుకునే వ్యక్తి అంతకన్నా కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసిండు అనేటోళ్ళకి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వమే ఒక కారణం, ఒక సమాధానంగా నిలుస్తుంది. ఇవన్నీ తెలంగాణ బిడ్డలు నిశ్చయంగా గమనిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఎంత మిగులు బడ్జెట్ ఉండే, ఇప్పుడు ఎంత అప్పుల రాష్ట్రంగా మారిపోయింది, గత పాలకులు ఏ విధంగా పరిపాలన చేసిరు అనేది ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బరాబర్ తెలంగాణ గడ్డ మీద అడుగు పెడతాడు. తెలంగాణ ప్రజల ఆశలు, అదేవిధంగా ఎంతమంది అమరవీరుల ఆశయాలున్నాయో అవన్నీ పక్కా నెరవేరుస్తాం. ఒక తెలంగాణ బిడ్డగా, ఒక ఉద్యమకారునిగా చెప్తున్నా, ఖచ్చితంగా ఇదే తెలంగాణ గడ్డ మీద జనసేన జెండా బరాబర్ రెపరెపలాడిస్తాం. ఎందుకంటే మొన్నటికి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా 2 కార్పొరేషన్లలో మేము గెలవడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి వార్డు మెంబర్లలో కూడా 100ల మంది వార్డు మెంబర్లను గెలిచినాం, సర్పంచ్లను గెలిచినాం, మున్సిపల్ కార్పొరేషన్ గెలిచినాం. రేపు జిహెచ్ఎంసీ మీద కూడా జెండా ఎగరేస్తాం. ఖచ్చితంగా మా ప్రభావం చూపిస్తాం. ఓడినా గెలిచిన జనసేన అనేది జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోస్తుంది. తెలంగాణ ఆంధ్ర కాదు, జనసేన అంటే జాతీయ పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ అంటే ఒక తెలంగాణకు, ఒక ఆంధ్రప్రదేశ్కు నాయకుడు కాదు, జాతీయ నాయకుడు అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రజలు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. పవన్ కళ్యాణ్ కబ్జా చేస్తున్న అన్న వాళ్ళకు కూడా మీరు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ పరిగణలోకి తీసుకోండి. పవన్ కళ్యాణ్ ఎక్కడైనా సరే ₹1 దోచుకున్నట్టు చెప్తే వీళ్ళందరం తెలంగాణ బిడ్డలమే. ఈ తెలంగాణ బిడ్డలమే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని చూసి వచ్చినాం. మేమందరం సినిమాలు చూసి రాలే, మేమందరం కూడా తెలంగాణ కోసం కొట్లాడమే. ఈ విషయాలు ప్రజలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. కొంతమంది 10-15 మంది పేడ్ బ్యాచ్ పవన్ కళ్యాణ్ గారి మీద
పేడ్ ప్రమోషన్లతోటో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేయాలని చెప్పి కొంతమంది, అందరినీ కూడా అంటే జర్నలిస్టులు అందరినీ మేము గౌరవిస్తాం. ఎందుకంటే జర్నలిజం చేసిన వాళ్ళ మేము కూడా ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలమే కాబట్టి చెప్తున్నాం. ప్రతి ఒక్క జర్నలిస్ట్ను గుండెల్లో పెట్టుకుంటాం. ఈవెన్ నాగేశ్వరరావు గారి విషయంలో కూడా మేము ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. ఎందుకంటే ఆయన మీద మాకు కోపం లేదు. మా కళ్యాణ్ గారే చెప్పిండు, ఆయన పెద్ద మనిషి, ఆయన ఒక అర్థవంతంగా డిబేట్లు చేసే వ్యక్తి, ఆయనకు ఒక అది ఉంది, క్రెడిట్ ఉంది, దాన్ని మనం విస్మరించొద్దు అని చెప్పి ఆయన చెప్పిండు. ఆయనే మాటలు తీసుకుండు. అయినా సరే ఆయనే ప్రెస్ మీట్ పెట్టి తిట్టించిండు. అయినా మేము ఏమనలే, క్వశ్చన్ చేసినాం, ఇట్లా తిట్టుడు కరెక్ట్ కాదని. పాశం యాదగిరి గారు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలకంగా పనిచేసారు, మీ గురించి పూర్తిగా మాకు తెలుసు. మీరు గతంలో పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు, ఈ రోజున ఇట్లా మాట్లాడడం ఖచ్చితంగా సరికాదు. తెలంగాణ బిడ్డలుగా మీ పట్ల గౌరవం ఉంది, మీరు ఎన్నైనా విమర్శ చేయండి. ఎందుకంటే ఆయన వ్యక్తిగత ఆనందం కూడా చేసిరు, అవన్నీ తట్టుకొని నిలబడి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాడు. అదేవిధంగా మీరు ఎన్ని విమర్శలు చేసి, ఎన్ని వ్యక్తిగతంగా విమర్శలు చేసినా తెలంగాణకు రాకుండా అడ్డుకుంటామని చెప్పినా కూడా బరాబర్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రిపీట్ అయిందో తెలంగాణ కూడా అదే రిపీట్ అవుతుంది. తెలంగాణ బిడ్డగా చెప్తున్నాం, ఈ విషయాన్ని విస్మరించొద్దు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇవాళ అడ్డుకున్నాం, రేపు అడ్డుకున్నాం, ఎల్లుండి అడ్డుకుంటామని మీరు సంతోషపడుతుండొచ్చు. మీ సంతోషాలన్నీ కొద్ది రోజులే ఉంటాయి. పవన్ కళ్యాణ్ అంటే ఏంటో మాటల్లో కాదు చేతల్లో చూడబోతున్నారు. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత గారు మీరు ఒక మాట మాట్లాడిరు, తెలంగాణ బిడ్డల్ని అగౌరవపరిచిరు. మా తెలంగాణలో మేము ఏమైనా వేసుకుంటాం, మాకు నచ్చినట్టు ఉంటామని చెప్పేసి మాట్లాడుకుంటా మా తెలంగాణ ప్రజలు మేము కథలు పడతామని చెప్పి మాట్లాడరు. తెలంగాణ ప్రజలు అంటే కథలు పట్టారు కనబడతారా? తెలంగాణ ప్రజలు అంటే పోరాటం చేస్తారు, తెలంగాణ ప్రజలు అంటే త్యాగం, తెలంగాణ ప్రజలు అంటే బలిదానం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డది మీరా, తెలంగాణ బిడ్డల మేమా? ఒక్కసారి ఆత్మవిశ్వాసం చేసుకోవాలి. ఈ రోజు మీ ఇంట్లో గొడవ అయితే మీ పార్టీలో స్థానం లేదు కాబట్టి ఈరోజు పార్టీ పెట్టారు. మాకు అవకాశాలు కల్పించిన పవన్ కళ్యాణ్ గారు వింటున్నాం, తెలంగాణ కోసం ఎంతో సేవ చేస్తున్న పవన్ కళ్యాణ్ వింటున్నాం, కొండగట్టుకు 30 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు వింటున్నాం, ఆదిలాబాదు ప్రజల దాహార్తిని తీసిందని పవన్ కళ్యాణ్ వింటున్నాం, నల్గొండ ఫ్లోరైడ్ తీసి వాళ్ళ గురించి మాట్లాడండి అని చెప్పి పవన్ కళ్యాణ్ వింటున్నాం. అదేవిధంగా తెలంగాణ గడ్డ మీద ఏదైతే జనసేన క్రియాశీలక సభ్యత్వం ద్వారా ప్రమాదంలో చచ్చిపోయినటువంటి మన తెలంగాణ బిడ్డలకి జనసేన తత్వం సభ్యత్వం ఉన్నలకు 5 లక్షల రూపాయలు చొప్పున కూడా ఆదుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రాంతానికి పరిమితం చేయొద్దు అని చెప్పి కోరుకుంటున్నా. తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి చెప్తున్నా, ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకుంటానని ఆశిస్తున్నా. జై హింద్.